అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు ఇటు మనుషులకే కాదు అటు చెట్టు చేమలకు కూడా కష్టాలను తెచ్చిపెడతాయి. అన్ని రకాల పండ్ల తోటలపైన, ముఖ్యంగా ఎండాకాలంలో కాసే మామిడిపైన ఈ అధిక వేడి ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది ముందుగానే వచ్చిన అధిక ఎండలు, వేడి గాల్పులు మామిడి పూత కాపుపై ప్రభావం చూపగా ఈ వారంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులకు బాగా పెరిగిన కాయలు సైతం రాలిపోతున్నాయంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. గత 8 సంవత్సరాలుగా మేము ఈ మామిడి తోట సాగు చేస్తున్నాము. 2-3 సంవత్సరాలు చాలా మంచి దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం కొంచెం వాతావరణం అనుకూలించక బాగా ఎండలు ఎక్కువైపోయాయి. వాతావరణం కూడా అనుకూలించలేదు. దానివల్ల కొంచెం కాపు చాలా తక్కువ వచ్చింది. 2 సంవత్సరాలు కాపు అది బాగుందండి. ఈ సంవత్సరం విపరీతమైన పూత వచ్చింది. ఆ పూత చూసి రైతులు, మామిడి తోట రైతులు అందరం కూడా మురిసిపోయినాం. కానీ ఆ పూత నిలవల. పోయినసారి కంటే సగం పంటే దక్కింది. కాయ ఈ సైజు వచ్చి తొడింకాడ నల్లబడి రాలిపోతుందండి. ఇంకా మాకు తెలిసోడి తెలియకోడి మందులు కొడుతున్నాం. వేసవి ఎండల బారి నుంచి మామిడిని రక్షించుకోవాలంటే ఇప్పటికిప్పుడు చేపట్టే చర్యలే కాకుండా కాపు అనంతరం మనం చేపట్టే యాజమాన్య చర్యలు తరువాత ఏడాది కాపును నిర్దేశిస్తాయంటూ సూచనలు అందిస్తున్నారు వరంగల్ జిల్లా ఉద్యానవనాధికారి ఆర్ శ్రీనివాసరావు. ఈ సంవత్సరం చాలా వరకు మామిడి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మామిడి సహజంగా పూత వచ్చేది ఇక్కడ డిసెంబర్ జనవరి నెలలో వస్తుంటుంది అన్ని చోట్ల కూడా. అయితే ఈ డిసెంబర్ జనవరి నెలలో ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల మామిడి పూత చాలా వరకు కూడా తక్కువగా వచ్చింది, తర్వాత లేటుగా వచ్చింది. ఈ వచ్చింది కూడా సెట్ కాకపోవడానికి కారణం ఏంటంటే పగల ఉష్ణోగ్రత అప్పుడు ఉండాల్సింది యాక్చువల్గా 30 డిగ్రీలు దాటకూడదు. పగల ఉష్ణోగ్రత 32 నుంచి దాదాపు 36 డిగ్రీలు 38 డిగ్రీలు కూడా రికార్డ్ అవ్వడం వల్ల, అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉండటం, మామిడి పూత మంచిగా సెట్ కావాలంటే 20 డిగ్రీల కంటే రాత్రిపూట టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. కానీ ఈసారి 24-25 డిగ్రీల వరకు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, పగల ఉష్ణోగ్రతల్లో కూడా ఈ తేడాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ సంవత్సరం ఆ పూత అనేది కూడా చాలా తక్కువగా వచ్చింది. లేటుగా రావడం కూడా జరిగింది. ఆ వచ్చిన పూత కూడా నిలవలేదు చాలా వరకు. అయితే ఈ వచ్చిన పూత ఖాతా ఇది నిలుపుకోవడం కోసం రైతులు కూడా కొంత యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే కొంత పంటను దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా తోటలలో చూసినట్టయితే రైతులు ఈ విచ్చలవిడిగా కొంచెం పురుగు మందులు అనేది బాగా ఎక్కువగా కొట్టడం, కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం, ఈ చెట్లలో ఈ గొడుగు కొమ్మలు కానీ లేకపోతే మెయింటెనెన్స్ పరంగా చేయాల్సినవన్నీ కూడా సీజన్లో తగిన విధంగా చేయకపోవడం, ఈ జింక్ కానీ తర్వాత బోరాన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ సైజు రాకపోవడం, కాయలు వచ్చినవి కూడా తొందరగా ఎదగకపోవడం, మార్కెట్కి రాకపోవడం, ఎక్కువసార్లు స్ప్రే చేయడం, ఆ తర్వాత తద్వారా మామిడి తోటలలో ఇవాళ గమనించాం చాలా తోటలలో పుల్లెరుపు అనేది బాగా ఎక్కువగా ఉండి ఈ తోటలు త్వరగా నాశనం అవుతున్నాయి. ఈ యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ మే జూన్ నెలలో రైతు తోటలలో ముఖ్యంగా చేసుకోవాల్సింది గొడుగు కొమ్మలు ఏదైతే ఉన్నాయో మధ్యలో ఉన్నటువంటి వాటిని, అడ్డదిడ్డంగా ఎదిగిన కొమ్మలను, చనిపోయిన వాటిని కూడా ఇవన్నీ తీసేసుకొని వెంటనే రైతు ఈ పశువుల ఎరువు కావచ్చు లేకపోతే గొర్రెల పెంట కావచ్చు ఏదో ఒకటి ఈ తోటల్లో సేంద్రియ ఎరువు అనేది ఖచ్చితంగా పడాలి. అలా పడకుండా కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడినంత వరకు ఆ చెట్లు సరైన దిగుబడి రాదు, కాయ సైజు కూడా పెరగడానికి అవకాశం ఉండదు. భూమిలో ఎక్కడైతే కొద్దిగా సున్నప్రాయ అలాంటివి ఉంటుందో జింక్ లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బోరాన్ లోపం కూడా అన్ని తోటలలో ఆల్మోస్ట్ గమనించడం జరిగింది. దీనివల్ల ఆకులు చిన్నగా ఉంటాయి, ఆకులు అనేది చెట్టు ఎక్కువగా రాదు. ఒకవేళ ఆకులు ఇవన్నీ కూడా ఉన్నా కానీ తర్వాత దశలో పూత వచ్చి లేటుగా రావడం, వచ్చిన పూత తొందరగా సెట్ కాకుండా ఎక్కువగా పూత వదిలిచేయడం ఇలాంటివన్నీ సందర్భం జరుగుతున్నాయి. కాబట్టి ఆ రైతాంగం అంతా కూడా జూన్ మొదటి వారంలోనే చెట్ల మీద ఖచ్చితంగా బోరాన్ అనేది, తర్వాత ఈ జింక్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. మామిడి తోటలకి పూత ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత 1 లేదా 2 సార్లు అంతకంటే ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు. అది కూడా రికమెండ్ చేసిన ఏదైతే ఉన్నాయో మేము సిఫార్సు చేసినవి మాత్రమే వాడండి. అవి కాకుండా వేరు ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయని చెప్పేసి రకరకాలుగా వాడుకోవడం వల్ల చెట్లకి నష్టం జరుగుతుంది. మీరు పెట్టే పెట్టుబడి వల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి అనేది మనం నికరాదాయం తగ్గుతుంది. కాబట్టి శాస్త్రవేత్తలను కానీ లేకపోతే ఉద్యానాధికారులను ఎవరినైనా కనుక్కొని దానికి అనుగుణంగా మీరు చేసుకోవడం అనేది చాలా అవసరం. నూతన యాజమాన్య పద్ధతులు ఈ మధ్య కొత్తగా వచ్చింది, ఫ్రూట్ బ్యాగింగ్ అని వచ్చింది. అంటే కాయలకి బ్యాగ్స్ పెడుతున్నారు చాలామంది రైతులు. చాలా ప్రాంతాలు ఎవరైతే ఎగుమతి చేస్తున్నారో వాళ్ళు దీని మీద ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రైతులు. అయితే చాలామంది దీనివల్ల లాభం ఏంటనేది తెలియక ఇంకా పెట్టుకోవడం లేదు. అయితే అవకాశం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాయలు కాసిన తర్వాత ఇప్పుడు ఈ దశలో చేయాల్సింది ఏంటంటే ప్రతి కాయకి ఒక బ్యాగ్ తొడుక్కుంటున్నారు. తొడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే
ఈ కాయ నాణ్యత అనేది చాలా వరకు పెరుగుతుంది. బ్యాగ్ చేసిన కాయకి బ్యాగ్ చేయని దానికి నాణ్యత అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బయట ప్రాంతాలకు ఎగుమతి చేసే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాగింగ్ ఉన్న వాటి మీద ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా కాయ స్పష్టంగా ఉంటుంది, ఎటువంటి చీడపీడలు ఉండవు, దాని మీద మరకలు కూడా ఉండవు, కాయ రంగు కానీ నాణ్యత కానీ చాలా బాగుంటుంది. దీనికి ఒక కాయకి దాదాపు ఒక ₹2 వరకు రైతు ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఉన్న రేటు ప్రకారంగా చూస్తే మామూలు దానికంటే కూడా టన్నుకి దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు ఎక్కువ పెట్టి రైతులు ట్రేడర్స్ వీటిని కొంటున్నారు. కాబట్టి రైతులు ఈ దిశగా కూడా కొద్దిగా ఆలోచించి మరీ పెద్ద చెట్లు ఎక్కువ హైట్ ఉన్న వాటికి సాధ్యం కాదు, కానీ తొలి దశలో ఉన్న తోటలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఖాతా ఎక్కడైతే ఉందో వాటిలలో ఈ బ్యాగులు కింద ఏర్పాటు చేసుకున్నట్టయితే రైతుకు ఆర్థికంగా ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో ఉండే ఎండలు, వడగాల్పులు పండ్ల తోటలపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. మండు వేసవిలో అందివచ్చి అందరం మెచ్చే మామిడి పండుకి ఎండదెబ్బ ఉంటుంది. మామిడి తోటల్లో ఎండ నేరుగా పడ్డ కాయల్లో అంటే పడమర వైపు ఉన్న కాయల్లో ఎక్కువగా ఎండపొడ ఏర్పడుతుంది. ఎండపొడ సోకిన కాయల్లో తోలు పసుపు పచ్చకు మారి ఉంటుంది, లోన కండ గట్టిగా ఉంటుంది. ఇలాంటి కాయలు మాగ వేసినప్పుడు సరిగా పండవు, చూడటానికి తినడానికి బాగుండవు. ఎండదెబ్బ నుంచి కాపును కాపాడుకునేందుకు కాయ చిన్నగా ఉన్నప్పుడే లీటర్ నీటికి 20 గ్రాముల బట్టీ సున్నం, 1/2 మిల్లీలీటరు జిగురు కలిపి కాయలపైన పిచికారీ చేయాలి. 1 నెల తరువాత మరోసారి సున్నపు ద్రావణాన్ని కాయలపై తెల్లని పొర ఏర్పడే విధంగా పిచికారీ చేయాలి. ఇలా ఒక పొరలా ఏర్పడే సున్నం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఎండ తీక్ష్ణత తగ్గుతుంది. దీంతో కాయల నాణ్యత బాగుంటుంది.